అర్ధరాత్రి సడన్గా ఏ నోటీస్ ఇవ్వకుండా మీరు ఎవరో తెలియకుండా నోటీస్ ఏం లేదా మీరు లోపలికి కేసురండి రాజలోకి కేసురండి మీరు ఎవరు అంటారు రాజలోకి కేసురండి కదండి నోటీసు పంపిస్తే నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని మీకు నోటీస్ వస్తా అంతే సార్ మేము అరెస్ట్ చేస్తున్నాం సార్ మీరు కోఆపరేట్ చేయండి లేదంటే మీరు కంప్లైంట్ చేయాల్సి వస్తుంది అంతే మా డ్యూటీ చేతులు ఇక్కడ ఒకటి వినండి సార్ ఆపరేషన్ మా కోఆపరేషన్ చేయండి మీరు పేషెంట్ కూడా ఆపరేషన్ చేయాలా పేషెంట్ పోలీసు వీడియో తీస్తున్నారండి మేము చూస్తున్నాము మీరు రండి మా ఇల్లు కూర్చోండి తీసి మీరు రండి కోఆపరేట్ చేయండి చేపడతారండి పోలీసు మీ ఇంటికి కదా కేసు ఉంటే ఎవరింటికైనా ఎక్కడైనా జమ్మూ కాశ్మీర్ టు ఇండియాలో ఎక్కడైనా మేము అరెస్ట్ చేసే అధికారం మాకు ఉంది మేము తీసి చెప్పేది రండి పోలీస్ కి బిఎన్ఎస్ఎస్ యాక్ట్ రక్త కన్నీరు పెట్టుకుంటావు దరిద్రపు నా కొడక నువ్వు పుల్లకి చీర కట్టిన చీర చూస్తావు అమ్మాయి ఎవరని నువ్వు చూడా పవన్ కళ్యాణ్ లాంటి దొంగల అసలే బసలే ఈ లోకల్లో క్షేమానికి పవన్ కళ్యాణ్ సిగ్గులేని నా కొడక ఆ పార్టీ నాదనే లాగేసుకోవడానికి అమ్మాయిని పంపించాడు పార్టీ లాగేసుకున్నారు రామారావు చంపేశారు ఇది నీకు తెలీదా నువ్వు రాజకీయకుడువా బోకర్ కాడి నువ్వు లోపల కాడి నువ్వు మీ కొడుకు లోకేష్ లాగా తాగుమూతలు కాదు నీ కొడుకు లోకేష్ లాగా తిరుగుమూత కాదు నీ కొడుకు లోకేష్ ఆంబోతు కాదు బేవర్స్ కాదు లోఫర్ కాదు సార్ రండి సార్ మీ ట్యాబ్స్ అన్ని ఇవ్వండి మేడం మీ పేరు మేడం మీకు నోటీస్ ఇస్తున్నాం సార్ అరెస్ట్ చేస్తున్నాం నోటీస్ ఇస్తున్నాం నోటీస్ తీసుకోండి మేడం నోటీస్ తీసుకోండి మేడం తీసుకోండి మేడం మీరు అరెస్ట్ చేస్తున్నామని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము మేము ఏం రౌడీజం చేయలేదు సార్ అరెస్ట్ చేస్తున్నాము అంటున్నాము అదే దొరుకుతానంటారు అదే కదా మాకు మేము అందుకే ఉన్నాం టెన్షన్ ఏం లేదు మేడం మేము చూసుకుంటాం మేడం ఆయన టేక్ కేర్ ఆయన అన్ని విషయాలు మేము జాగ్రత్త చూసుకుంటాం